మరి ఈ జీవితంలో మేము ఏం చేయాలి? మేము ప్రామాణికమైనటువంటి జీవితాన్ని నడిపేదానికి ప్రయత్నం చేయాలి. ఈ దొంగతనము, మోసము, దగ, వంచన, కృత్రిమమైనటువంటి జీవిత విధానాన్ని నేను చూస్తున్నాను ఈ సమాజంలో. ఏం సాధిస్తారు దీన్ని? ప్రతి దానిలో మాటలో కల్తీ ఉంది, చేతల్లో కల్తీ ఉంది, మనసు కల్తీ, ఆహార పదార్థాలు కల్తీ, సత్యది కూడా కల్తీగానే చేస్తున్నాం. ఏం సాధిస్తాం మనము? జీవితంలో కావలసింది ప్రీతి విశ్వాసాలు కావాలి. ఎదుటివాన్ని ప్రేమించు, ఆదరించు, గౌరవించు, సమరస భావం మనలో పెంచుకోవాలి. ప్రామాణికమైనటువంటి జీవితాన్ని నడపాలి. ఎంతమంది ప్రామాణికంగా జీవిస్తున్నారు ఈ కాలంలో? ఏ ఆఫీసరే కానీ లంచం లేకుండా పొద్దు గడపడు. ఏ ఆఫీస్లో పోండి, అండర్ ది టేబుల్ కింద చేయబెట్టాల్సిందే. ఆ తూకం చూసి ఈ పేపర్ మీద సైన్ చేస్తారు. నేను నీతిగా ఆఫీస్ పని చేస్తున్నాను చెప్పుకునే ఆఫీసర్లు ఏ వేల మీద ఎంచుకోవాలంతే. చాలా తక్కువ. ఈ ప్రామాణికత్వం చాలా ముఖ్యం. ఆ చిల్లర డబ్బులతో జీవితం సాగిపోతుందా? సాగిపోదే. ప్రామాణికమైనటువంటి జీవితాన్ని నడపండి. భగవంతుడు వెంట జంట ఇంట ఉండి రక్షిస్తాడు.